ఈ ఫ్లైట్ కనిపెట్టిన రైట్ బ్రదర్స్ వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు అప్పటి వరకు భారతదేశం కావచ్చు, అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వారి ప్రయాణము సముద్ర మార్గం కావచ్చు, లేకపోతే వాహన మార్గం. కానీ వారు ఈ రైట్ బ్రదర్స్ వారు ఈ ఫ్లైట్ అనేది కనుగొన్నప్పుడు ఆ ప్రజల ప్రయాణాన్ని ఏం చేశారంట, సులువుతరం చేశారు. ఏంటి, అప్పటి వరకు ఒక ప్రాంతం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే అదొక సముద్ర మార్గం ఉంటేనే ఆ కాలం. ఇప్పట్లాగా బ్రిడ్జీలు లేవు, ఇప్పట్లాగా సరైనటువంటి సౌకర్యాలు లేవు. అలాంటి కాలంలోనే వారు దాన్ని ఏం చేశారు, ఫ్లైట్ని కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు వారు చేసిన సేవలను ఆ దేశపు యొక్క అమెరికా ప్రభుత్వము ప్రశంసించి వారిని ఏం చేసిందంటే, పలానా దినమున వారిని సన్మానించడానికి ఎక్కడికి పిలిచారంట, వారి యొక్క కార్యాలయానికి, అనగా ఆ ప్రెసిడెంట్ యొక్క ఆ కార్యాలయానికి వారిని ఏం చేశారంట, ఆహ్వానించారు. అయితే వారు ఆహ్వానించినటువంటి దినం ఏంటంటే ఆదివారపు యొక్క దినము. ఆ లెటర్ వారి దగ్గరికి చేరగానే వారికి దానికి ఏమి ఇచ్చారంటే రిప్లై ఇచ్చారు. ఏమని రిప్లై ఇచ్చారంటే, ఇదిగోండి మీరు ఇచ్చినటువంటి దినము ఆదివారము, ఆ దినము మేము దేవుని సన్నిధిలో గడుపుతాం. మా తండ్రి పాస్టర్ గారు, మేము ఆయన వాక్యములో, ఆయన విశ్వాసములో, భక్తిలో పెరిగామో, మేము ఆదివారము ఏ పని చేయము. అది మీరు మమ్మల్ని ప్రశంసిస్తారు, మేము చేసిన పనిని బట్టిని గౌరవిస్తారు. మాకు ఏ గౌరవమైనా ఆదివారం కాకుండా మరొక రోజు పెట్టుకోమని అతనికి ఏం చేశారు, ఆ శ్వేతపత్రాన్ని వారికి లెటర్లో రాసి పంపించాడు. మరలా వారు అన్నారు, మరలా లెటర్ పంపించి, ఏదో నిన్ను పిలిచిన వాడు అయ్యో దేశంలో అమెరికా ప్రెసిడెంట్ అక్కడ నిలబడటం సామాన్యమైంది కాదంటే, వారు ఏమన్నారంటే, మీరు పిలిచిన వాడు అమెరికా ప్రెసిడెంట్ అయితే మేము నిలిచి ఉండే స్థలం ప్రపంచ ప్రెసిడెంట్. హల్లెలూయా. ప్రపంచ ప్రెసిడెంట్ ఆయన ఎదుట మేము నిలబడాలి. కాబట్టి మా ఆదివారపు దినాన్ని లోకములో మమ్మల్ని గణపరచడానికైనా, మమ్మల్ని ప్రశంసించడానికైనా, మేము కనిపెట్టిన ఈ ఫ్లైట్ని బట్టి గొప్ప చేయడానికైనా నాకు అవసరము లేదని